నారా లోకేష్ ఇక్కడ యువతకు అన్యాయం జరిగింది అనేటటువంటి కాన్సెప్ట్ని పక్కన పెట్టి నారా లోకేష్ రాజీనామా చేయాలనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి టార్గెట్ తోటి ముందుకెళ్తూ ఉంది అనేది ఒక విమర్శ. ఏమంటారు? మొట్టమొదటిగా దీని గురించి మనం ఆలోచించుకుంటే పేపర్ లీక్ అనేది జరిగేది కింద స్థాయి ఉండే వ్యక్తులు లేదు అంటే కొంచెం పై స్థాయి ఉండే వ్యక్తుల వద్ద జరుగుతుంది. కానీ వాళ్ళు డబ్బుల కోసం కకృతి పడి లేదా వేరే వ్యామోహాలకు కకృతి పడి పేపర్లు లీక్ చేస్తారే కానీ ఇందుకు గాను మంత్రులు లేదంటే ఆ స్థాయి అధికారులు లేదంటే ఆ బాధ్యతలో ఉన్న వాళ్ళు పేపర్ లీక్ చేయడానికి ఎటువంటి అవకాశము ఉండదు. ఎటువంటి చర్యలు వాళ్ళు ఏమీ చేయలేరు కింద స్థాయి వాళ్ళు చేసే తప్పుల మూలంగా. తదనుగుణంగా జరిగిన వాటిల మూలంగా మంత్రులు రాజీనామా చేయాలి లేదు అంటే మంత్రి స్థాయి అధికారులు వాళ్ళు వీళ్ళు రాజీనామాలు చేయాలి అనటం అనేది ఒక అతిపెద్ద తప్పుడు డిమాండ్. దీన్ని ఎప్పటికీ నేను అంగీకరించను. సరే, మీరు అన్నట్టు నీటి దగ్గరకు వద్దాము. నీటి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఇది చెయ్యలేదు, అంటే ట్వీట్ కానీ లేదంటే దానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ కానీ ప్రెస్ మీట్ కానీ నీటి మీద పెట్టలేదు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏవో పేపర్లు లీక్ జరిగిపోయినాయి అది ఇది అని మాట్లాడుతున్నారు, బానే ఉంది. దీనికి నాకు ఒకే ఒక చిన్న సామెత గుర్తొస్తుంది, తోటివాడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవాలి అనే ఒక ఇది ఉంటుంది అనమాట. నీటిలో అది తప్పో ఒప్పో ఢిల్లీలో జరిగింది, ఏదైతే ఆ ఉద్యమం చేశారో వాళ్ళు కరెక్ట్ చేశారా తప్పు చేశారో కాసేపు తీసి పక్కన పెడితే వాళ్ళు అనుకున్నది సాధించారు. అటువంటిది కూడా ఒకటి తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెట్టి ఏదో ఒక అలజడి సృష్టించి ఇటువంటిది చెయ్యాలి అన్న ఉద్దేశమే ఉన్నదేమో అని నాకు అనిపిస్తోంది. ఎందుకు అనిపిస్తోంది అంటే అట్లా ఇప్పుడు పలానా పేపర్ లీక్ అయింది, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి, దాన్ని ఎందుకు మీరు ముందుకు తీసుకెళ్లలేదు, దాన్ని న్యాయపరంగా ఎందుకు తీసుకెళ్లలేదు, కేవలం గాల్లో రాళ్లు విసిరేసినట్టు చీకట్లో రాళ్లు విసిరేసినట్టు తీసుకొచ్చి ఖచ్చితంగా ఇక్కడ పేపర్ లీక్ జరిగింది నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అంటూ ఇట్లా మాట్లాడటం వీటి మీద డిమాండ్ చేయటం అంతా హాస్యాస్పదంగా ఉంది. మీ దగ్గర ఉన్న ప్రాపర్ ఎవిడెన్స్ ఏంటి, వేటిల మూలంగా మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు, వాటిని తీసుకురండి, పబ్లిక్ లోకి తీసుకొచ్చి ఇది జరిగింది అని చెప్పండి, ఇందుకు కారణమైన వారిని శిక్షించండి అని అడగండి. ఉదాహరణకి ఈ జరిగిన వాటిల్లో నారా లోకేష్ గారి ప్రమేయం కానీ లేదంటే నారా లోకేష్ గారి అలసత్వం మూలంగా ఇది జరిగింది అని తెలిసినా సరే ఖచ్చితంగా మనం డిమాండ్ చేయొచ్చు. వాటిని వాళ్ళు రాజీనామా చేయాలి అని లేదంటే ఇందుకు తదనుగుణమైన బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయాలి అని కానీ చెయ్యొచ్చు. అంతేగాని ఢిల్లీలో ఒక ఇది జరిగింది, జంతర్ మంతర్ దగ్గర ఒక నిరసన జరిగింది, నీట్ పేపర్ మీద జరిగింది, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు, వాళ్ళ యొక్క ఆ డిమాండ్లకి కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది కాబట్టి, ఎందుకంటే అక్కడ జరిగింది ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. కానీ ఏంటంటే దానికి ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయన శాఖ కాబట్టి ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత వహిస్తూ అంటూ డిమాండ్లు చేశారు. సరే, యువత యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. అలాగే ఇక్కడ ఇప్పుడు అది పక్కన పెట్టేస్తాం. ఎస్ సార్, ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం. ఇక్కడ హర్షవర్ధన్ గారు ఓవరాల్గా చూస్తే అసలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీక్షలు చేస్తుంది, 1 year కూడా అయిపోయింది. ఒక్క సాక్ష్యాన్ని అయినా చూపించండి అంటే ఒక 4-5 అంశాలు చెప్తాను. అసలు ముందు పేపర్ లీకేజ్ అన్నారు, పేపర్ లీకేజ్కి కంప్యూటర్